నేను డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో కింది అడ్రస్లో కలదు. ప్రీవియస్ వీడియోలో యాక్నే స్కార్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, యాక్నే స్కార్స్ యొక్క టైప్స్ ఏంటి అనే ఒక విషయం గురించి తెలుసుకున్నాం. మరి ఈ యొక్క యాక్నే స్కార్కు ట్రీట్మెంట్ ఏమిటి అంటే, యాక్నే స్కార్స్కి అనేటువంటివి క్రీమ్స్ వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు. యాక్నే స్కార్స్ రాకుండా కొన్ని ప్రివెన్షన్స్ తీసుకోవాలి. దాని గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. కానీ ఒకవేళ వచ్చి ఉంటే ఆ యొక్క స్కార్స్ బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, స్కార్స్కు తగినట్టుగా స్కార్ యొక్క మార్ఫాలజీ బట్టి వాటికి సర్జికల్ టెక్నిక్స్, నాన్ సర్జికల్ టెక్నిక్స్ అని చెప్పేసి డివైడ్ చేసుకోవచ్చు. సర్జికల్ టెక్నిక్స్ అన్ని గురించి మనం డివైడ్ చేద్దాం. ఇక స్కార్ మార్ఫాలజీ లోపల లాస్ట్ వీడియోలో చెప్పినట్లు రోలింగ్ స్కార్స్ ఉన్నాయా, బాక్స్ స్కార్ ఉన్నాయా, ఐస్పిక్ స్కార్స్ ఉన్నాయా చూసుకొని ఇవి డిఫరెంట్ సర్జికల్ టెక్నిక్స్ అంటే దీనిలో సబ్సిషన్ చేస్తాం, గ్రాఫ్టింగ్ చేస్తాం. ఒకవేళ స్కార్ పెద్దగా ఉంటే ఎక్సిషన్ చేసేసి మళ్ళీ స్టిచెస్ చేస్తాం. సమ్ టైమ్స్ పచ్ టెక్నిక్స్ వాడుతూ ఉంటాం అనమాట. ఉదాహరణకి ఈ స్కార్ మార్ఫాలజీ చూసినప్పుడు, ఈ స్కార్ మార్ఫాలజీలో రోలింగ్ స్కార్స్ అంటే ఇంతకుముందు చెప్పినట్లు బార్డర్స్ డిస్టింక్ట్గా ఉండకుండా సూపర్ఫిషియల్గా వేవీగా ఉన్నప్పుడు దాన్ని రోలింగ్ స్కార్స్ అని చెప్పి అంటూ ఉంటాం. వాటిని ఇట్లా సైడ్లో స్కిన్ స్ట్రెచ్ చేసినప్పుడు డిస్టెన్సిబుల్గా ఉంటాయి అనమాట. అటువంటి డిస్టెన్సిబుల్గా ఉన్నటువంటి వాటికి డెర్మల్ గ్రాఫ్టింగ్ కానీ లేదనుకుంటే సమ్ లేటెస్ట్గా ఫిల్లర్స్ కూడా ఇంజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని గురించి మనం ఇంకో వీడియో చేద్దాం, ఫిల్లర్స్ ఇన్ యాక్నే స్కార్స్ అని చెప్పేసి. అలా కాకుండా స్కార్స్ చూసినప్పుడు అవి డిస్టెన్సిబుల్గా లేవనుకోండి, అలాంటి వాళ్ళలో సబ్సిషన్ చేస్తాం. మరి సబ్సిషన్ ఎలా చేస్తామంటే, స్కార్స్ ఉన్నటువంటి ఏరియా లోపల ఇనిషియల్గా లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ చేస్తాం. లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్స్తో పాటు అడ్రినలిన్ మిక్స్ అయినటువంటి ఇంజెక్షన్ చేస్తే ఆ యొక్క ఏరియా మొత్తం నంబ్ అవుతుంది. అయిన తర్వాత ఒక నోకార్ నీడిల్ ఒక చిన్న నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ ఏం చేస్తామంటే స్కార్స్ ఉన్నటువంటి యొక్క దగ్గర ఆ నీడిల్స్ని పంపించేస్తాం. రోలింగ్ స్కార్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే, ఈ స్కిన్ ఉన్నప్పుడు ఈ స్కిన్లో యాక్నే హీల్ అయిన తర్వాత ఈ యాక్నే లోపల స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఈ స్కార్ టిష్యూ ఫామ్ అయ్యేసి అది డెర్మిస్కి తర్వాత ఫ్యాట్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఈ స్కార్ టిష్యూ ఏం చేస్తుందంటే స్కిన్ని పై ఉన్నటువంటి స్కిన్ని కిందికి పుల్ చేస్తుంది కనుక నీకు అక్కడ డిప్రెసివ్ స్కార్ వస్తుంది. ఫైబ్రస్ ట్రాక్ట్ని మనం చిన్న నీడిల్ పాస్ చేసేసి వాటిని బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆటోమేటికల్లీ ఇది యొక్క డిప్ అనేటువంటిది ఇర్రెగ్యులారిటీ అనేటువంటిది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ముఖ్యంగా ఇలా రోలింగ్ స్కార్స్ ఉండేసి అవి నాన్ డిస్టెన్సిబుల్గా ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ చేసినప్పటికీ కూడా అవి ఎట్టి పరిస్థితుల్లో ఇంప్రూవ్ కావు. అలా నాన్ డిస్టెన్సిబుల్ రోలింగ్ స్కార్ ఉన్నటువంటి యొక్క యాక్నే స్కార్ లోపల ఓన్లీ సబ్సిషన్ ఈజ్ ద ట్రీట్మెంట్. నేను చాలామంది పేషెంట్స్ చూశాను. మేము ఒక మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ 4 సెషన్స్ చేయించుకున్నాము, CO2 లేజర్స్ 5 సెషన్స్ చేయించుకున్నాము, అయినా మా యొక్క యాక్నే స్కార్ లోపల ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు అని చెప్పి వస్తూ ఉంటారు. కానీ అసలు మీ యాక్నే స్కార్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి? ఓకే, సో ముఖ్యంగా రోలింగ్ స్కార్స్ నాన్ డిస్టెన్సబుల్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ సబ్సిషన్ చేయాలి. సబ్సిషన్ చేసిన తర్వాత ఫైబ్రస్ బ్యాండ్స్ బ్రేక్ అయిన తర్వాత మీ యొక్క స్కార్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మీ యొక్క మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కావచ్చు, మిక్స్డ్ లేజర్ కావచ్చు, ఫ్రాక్షనల్ CO2 కావచ్చు, ఇవన్నీ చేసుకున్నప్పుడు అప్పుడు మీ యొక్క స్కార్లో ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. సో సబ్సిషన్ అనేటువంటి చాలా చిన్న సింపుల్ ప్రొసీజరు. సో దీనికి అది చేసిన తర్వాత 1-2 డేస్ కొంచెం స్వెల్లింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ బ్లీడ్ అయినప్పుడు కొంచెం ఎకిమోసిస్, బ్లడ్ క్లాట్స్ కనిపిస్తూ ఉంటాయి. జనరల్లీ ఒక 1 to 2 వీక్స్లో మొత్తం తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఎవరికైతే బ్లీడింగ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కీలాయిడ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పూర్ హుండ్ హీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ యొక్క సబ్సిషన్ అనేటువంటిది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అలాంటి వాళ్ళు చేయం. సో ఈ యొక్క సబ్సిషన్ కూడా ఈ యొక్క స్కార్ యొక్క డెప్త్ బట్టి అవసరం ఉన్నప్పుడు 1 టైంలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కొందరిలో స్కార్ డెప్త్ అధికంగా ఉన్నప్పుడు 2-3 టైమ్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ సబ్సిషన్ చేసినప్పుడు ఈ యొక్క రోలింగ్ స్కార్స్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత బాక్స్ స్కార్ అని ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇలా బాక్స్ మాదిరిగా ఉంటుంది. ఈ యొక్క ఎడ్జెస్ చాలా డిస్టింక్ట్గా ఉంటాయి. ఇలాంటి స్కార్స్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈవెన్ సబ్సిషన్ వారి యొక్క స్కార్స్లో చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే స్కార్ యొక్క సైజ్ చూసుకుంటాం. సైజ్ డెప్త్ ఎలా ఉంది, డెప్త్ ఒక 0.5 mm కంటే తక్కువగా ఉంటే వాటికి నాన్ సర్జికల్ టెక్నిక్స్ చేస్తే
చేస్తే ఈ యొక్క స్కార్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ 0.5 mm కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే ఈ యొక్క విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. విడ్త్ 3.5 mm కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క స్కార్ మొత్తం కూడా ఎక్సర్సైజ్ చేసేసి మళ్ళీ సూచన చేసుకుంటే అప్పుడు నీట్గా లీనియర్ స్కార్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. దాన్ని ఎక్సిషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఒకవేళ 3.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే స్కార్ యొక్క బేస్ ఇలా ఉంది అంటే స్కార్ యొక్క స్కార్ టిష్యూ ఉంటే దాన్ని కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేస్తాం, లేదంటే పంచ్ గ్రాఫ్టింగ్ వేస్తాం. స్కార్ టిష్యూ నార్మల్గా ఉంటే జస్ట్ పంచ్తో ఎలివేట్ చేసేసి వదిలేస్తాం అనమాట. ఇది లొకేషన్ ఆఫ్ ద ఫేస్లో ఫోర్ హెడ్ మీద ఉందా, చీక్ మీద ఉందా, చిన్ మీద ఉందా, లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఆ రకంగా స్కార్ యొక్క మార్ఫాలజీని అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఇండివిజువల్ స్కార్ని లెక్క ట్రీట్ చేస్తే అప్పుడు స్కార్లో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా కొందరిలో ఐస్ పిక్ స్కార్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క ఐస్ పిక్ స్కార్లో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు ఇది డెప్త్ చాలా అధికంగా ఉంటుంది. వాటికి ఇలాంటి లేజర్స్ చేస్తే కూడా ఇంప్రూవ్మెంట్ రాదు. వాటికి ఎక్సిషన్ కానీ పంచ్ గ్రాఫ్టింగ్ కానీ చేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ TCA కూడా అప్లై చేస్తూ ఉంటాం. లేటెస్ట్గా CO2 లేజర్స్ కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్లీ ఈ యొక్క పాయింట్ లోపలికి లేజర్ పంపించేసి వాటిని ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేటెస్ట్ టెక్నాలజీ కూడా వచ్చిందనమాట. సో ఈ రకంగా మీ యొక్క యాక్నే స్కార్ ఎలాంటిది ఉంది, యొక్క మార్ఫాలజీ ఏంటి, దాన్ని చూసిన తర్వాత వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంతేకాకుండా కొన్ని ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ఫ్యాట్ స్టెమ్ సెల్స్ కూడా సబ్సిషన్ చేసిన తర్వాత అది ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఫ్యాట్ స్టెమ్ సెల్స్ కూడా స్కార్ టిష్యూ లోపలికి అండర్ ద స్కిన్ ఇంజెక్ట్ చేస్తే అని SPF అని చెప్పేసి ఉంటుంది, ఇంజెక్ట్ చేస్తే అప్పుడు మీ యొక్క స్కిన్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేసి స్కార్ యొక్క మార్ఫాలజీ లోపలికి కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. సో ఈ రకంగా యాక్నే స్కార్స్ మీ యొక్క మార్ఫాలజీ బట్టి స్కార్ యొక్క మార్ఫాలజీ బట్టి వాటికి డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్స్కి అన్నీ కూడా ఒకే రకంగా స్కార్స్ ఉండవు, డిఫరెంట్ స్కార్స్ ఉంటాయి. ఇక డిఫరెంట్ స్కార్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ స్కార్స్ యొక్క మార్ఫాలజీ అసెస్ చేసుకున్న తర్వాత అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇస్తే కుదరదు. అవసరానికి తగ్గట్లు సర్జికల్ టెక్నిక్స్, ఈ సర్జికల్లో కూడా డిఫరెంట్ టెక్నిక్స్ వాడి సర్జికల్గా మ్యాక్సిమంగా ఇంప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు నాన్ సర్జికల్ టెక్నిక్స్ వాడాలి. సో యాక్నే స్కార్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ అనమాట. పేషెంట్ మారిపోతూ ఉంటుంది. అందుకే కరెక్ట్ డాక్టర్తో రైట్ అసెస్మెంట్ చేసుకుని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు యాక్నే స్కార్లో మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.